Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఫ్రెండ్స్, జగన్ గారిని వైసీపీని ఎలా ఓడించచ్చో ఒక 3-part సిరీస్లో చూద్దాం. జగన్ గారిని ఎలా ఓడించాలి అని చెప్పి తెలుసుకోవాలంటే ముందు మనం తెలుసుకోవాల్సింది అసలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి, ఆ స్ట్రాటజీలో స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి, అండ్ ఇలాంటి స్ట్రాటజీ ఎవరన్నా ఇంప్లిమెంట్ చేస్తుంటే దాన్ని డిఫీట్ చేయడానికి కౌంటర్ స్ట్రాటజీలో ఉండాల్సిన పాయింట్స్ ఏంటి అని చెప్పి ఒక పాటలో చూద్దాం. దాని తర్వాత జగన్ గారిని డిఫీట్ చేయడానికి సిబిఎన్ గారికి టీడీపీ ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీ ఏంటి, టీడీపీ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి, అండ్ టీడీపీకి సిబిఎన్ గారికి ఉన్న స్ట్రెంగ్స్తో వైసీపీని డిఫీట్ చేయగలరా లేదా, ఇప్పటిదాకా జరిగిన డెవలప్మెంట్స్ని దృష్టిలో పెట్టుకొని స్ట్రాటజీ యాంగిల్లో టీడీపీ వైసీపీని డిఫీట్ చేయగలిగే పొజిషన్లో ఉందా లేదా అనేది ఒక పాటలో చూద్దాం. అండ్ వీటన్నిటికన్నా ముఖ్యంగా మోస్ట్ ఇంపార్టెంట్లీ మనకు కావాల్సింది ఏంటి అంటే ఒక బెంచ్ మార్క్, అంటే ఒక ప్రాతిపదిక. ఒక పార్టీ ఓడించచ్చా లేదా, ఒక పార్టీ స్ట్రాటజీ కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పి మనం డిసైడ్ అవ్వాలి అంటే అసలు ముందు ఒక స్ట్రాటజీ కావాల్సిన ఫండమెంటల్ లెవెల్లో, ఫౌండేషన్ లెవెల్లో ఒక 3 పిల్లర్స్ ఉంటాయి. ఓకే, అంటే ఫస్ట్ ప్రిన్సిపల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఆలోచిస్తే ఒక పొలిటికల్ పార్టీ అవ్వచ్చు, లేదా ఒక బిజినెస్లో బ్రాండ్ని కన్స్ట్రక్ట్ చేయాలన్నా, పొలిటికల్ పార్టీని మనం కన్స్ట్రక్ట్ చేయాలన్నా ఫౌండేషన్ లెవెల్లో ఒక 3 పిల్లర్స్ కావాలి. ఆ 3 పిల్లర్స్ లేకపోతే పార్టీలని గెలిపించడం కాదు కదా, అసలు బ్రతికించడం కూడా ఎవరితరం కాదు. సో ఆ 3 పిల్లర్స్ ఏంటి అని చెప్పేసి కూడా మనం ఒక పాటలో చూద్దాం. అది చూశాక మనకి జగన్ గారి స్ట్రాటజీ, టీడీపీ స్ట్రాటజీ, సిబిఎన్ గారి స్ట్రాటజీ వీళ్ళందరి బెటర్గా మనం అర్థం చేసుకోవచ్చు అండ్ మనకు రిఫరెన్స్ పాయింట్ ఉంటుంది. సో నేను దీన్ని ఎలా స్ట్రక్చర్ చేశాను అంటే ఒక 3 పార్ట్స్, హౌ టు డిఫీట్ జగన్మోహన్ రెడ్డి గారు అనే సిరీస్లో ఒక 3 పార్ట్స్లో ఫస్ట్ పార్ట్ని నేను పిల్లర్స్ అంటున్నా. అంటే ఇందులో ఫస్ట్ ప్రిన్సిపల్స్ బేసిస్గా ఒక పొలిటికల్ పార్టీని కన్స్ట్రక్ట్ చేయడానికి మనకు కావాల్సిన ఆ ఫండమెంటల్ 3 పిల్లర్స్ ఏంటో ఈ పార్ట్ 1లో చూద్దాం. అండ్ నెక్స్ట్ హౌ టు డిఫీట్ జగన్మోహన్ రెడ్డి గారు అనే సిరీస్లో సెకండ్ పార్ట్ గేమ్ ప్లాన్. అంటే మనం ఇప్పుడు ఈ 3 ఫండమెంటల్ పిల్లర్స్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్న గేమ్ ప్లాన్ ఏంటో మనం డైసెక్ట్ చేద్దాం. అంటే ఆయన స్ట్రాటజీ ఏంటి, అందులో స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వీక్ పాయింట్స్ ఏంటి, అలాంటి స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు దాని కౌంటర్ స్ట్రాటజీలో ఉండాల్సిన ఎలిమెంట్స్ ఏంటి అనేది ఈ సెకండ్ పార్ట్లో చూద్దాం. అండ్ థర్డ్ పార్ట్లో హౌ టు డిఫీట్ జగన్మోహన్ రెడ్డి గారు అనే సిరీస్లో థర్డ్ పార్ట్ విల్ బీ అటాక్ స్ట్రాటజీ. అంటే జగన్ గారిని ఓడించడానికి అపోజిషన్లో ఉన్న సిబిఎన్ గారు అండ్ అదర్ పార్టీస్ అన్నీ కూడా ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీ దాని ఫిట్నెస్ ఎంత, ఎగ్జాక్ట్గా అది మీట్ అవుతుందా జగన్ గారి స్ట్రాటజీని కౌంటర్ చేయడానికి, డిఫీట్ చేయడానికి లేదా అనేది ఈ పార్ట్లో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఈ 3 పార్ట్స్ని ఇట్లా స్ట్రక్చర్ చేశాను నేను. అండ్ ఇది చూశాక, ఈ సిరీస్ చూశాక ఎవరికైనా ఏమర్థమైంది అంటే ఒక పొలిటికల్ పార్టీని, ఫర్ దట్ మ్యాటర్ ఈవెన్ ఒక బిజినెస్లో ఒక బ్రాండ్ని కన్స్ట్రక్ట్ చేయడం ఎట్లా, అండ్ జగన్ గారి స్ట్రాటజీలో ఉన్న స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, అండ్ జగన్ గారి స్ట్రాటజీలో ఉన్న వీక్ పాయింట్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తా టీడీపీ అండ్ సిబిఎన్ గారు ఇంప్లిమెంట్ చేస్తున్న స్ట్రాటజీ ఎగ్జాక్ట్గా దానికి మీట్ అవుతుందా లేదా అనే ఒక క్లియర్ పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఎగ్జాంపుల్స్తో ప్రతి పార్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సీక్వెన్స్లో చూడండి, ఎలా పడితే అలా చూస్తే మీకు ఎలా పడితే అలానే అర్థం అవుద్ది. సీక్వెన్స్లో ఒక స్ట్రక్చర్ ప్రకారం చూస్తే మీకు మొత్తం మ్యాటర్ అర్థమైపోతుంది. ఓకే, సో విత్ దాట్ ఫ్రెండ్స్, లెట్స్ సీ హౌ టు డిఫీట్ జగన్మోహన్ రెడ్డి గారు.